బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ వ్యాపార దుకాణాల్లో కొబ్బరి బొండాల వ్యాపారి బడుగు విమలాకర్ రహదారికి అడ్డంగా ఉన్నారని ఎస్ఐ దుకాణం తొలగించమని ఆదేశాలు ఇవ్వడంతో అతను ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ నుంచి నేను చట్టబద్ధంగా అన్ని అనుమతులు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నానని తెలిపారు. ఒక దళితుడి పట్ల ఈ విధంగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. బ్రతుకు తెరువు కోసం చినిగిపోయిన దుస్తులు ధరించి భార్యా బిడ్డల్ని బ్రతికించుకుంటున్నానని తెలిపారు. నన్ను ఇబ్బంది పెడితే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నానని, అంతేకాకుండా అవసరమైతే నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఒక దళితుడైన నేను చీరాల పురపాలక సంఘంలో చట్టబద్ధంగా రూములు లీజుకి తీసుకొని బ్రతుకు తెరువు కోసం కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉన్నారు. ఇది మున్సిపాలిటీ ప్లేస్, ఇది మున్సిపాలిటీ కాంప్లెక్స్. ఈ మున్సిపాలిటీ కాంప్లెక్స్లో నేను అక్రమంగానో, అన్యాయంగానో, దౌర్జన్యంగానో, దోపిడీగానో నేను ఇక్కడ ఉంటున్నా. ప్రతి నెల 15,000 పైచిలకు జిఎస్టీ, సిజిఎస్టీ కట్టి నేను వ్యాపారం చేసుకుంటున్నా. గత 2 నెలలుగా నా మీద కక్ష కట్టిన ఇక్కడ టీడీపీ పార్టీ నాయకులు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే ఈరోజు ఆదేశాలతో నన్ను ఈరోజు ఎస్ఐ వచ్చి నేను చేసుకునే వ్యాపారానికి ఏం అని నా మీద దౌర్జన్యంగా తీసేయమని చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ఇది చీరాల ప్రజల ఆస్తి, ఇది చీరాలలో మేము ప్రజలు పైన 15 లక్షల రూపాయలు అద్దె కట్టాలా. అద్దెగా అడిగే నాదులు లేని మున్సిపాలిటీలో, అలాగే నేను ఆక్రమణలో ఉంటే నన్ను మున్సిపాలిటీ వాటిని భరించాలా. నేను ఆక్రమణలో లేను కాబట్టి, నేను సజావుగా అద్దె కడుతున్నాను కాబట్టి ఈ రోజు వరకు కూడా నన్ను మున్సిపాలిటీ వాళ్ళు ఒక మాట అనలా, ఒక నోటీస్ ఇలా. అలాగే దుర్మార్గంగా ఏదైతే బాపట్ల జిల్లా గజిట్ ఉందో ఆ గజిట్లో 4వ పేజీలో 20 అంశం నెంబర్ 20లో ఏదైనా సరే మున్సిపల్ కాంప్లెక్స్లో మన హోటళ్ళు, రెస్టారెంట్లు, భోజన హోటళ్ళు, టీ షాపులు మండే కట్టెల పొయ్యిలతో కానీ, బొగ్గులతో కానీ, గ్యాసులతో కానీ, కరెంటుతో కానీ మండే వస్తువులు పెట్టకూడదని చెప్పి అప్పటి జిల్లా కలెక్టరు గజిట్ పాస్ చేస్తే 10 మంది చూసేటట్టు నన్ను ఇబ్బంది పెడతాం ఈ న్యాయవాణి నేను అడుగుతున్నాను. దీని మీద ఎస్పీ గారు వెంటనే స్పందించాలి. ఇదంతా ఇక్కడ ఎమ్మెల్యే మనుషులు వీళ్ళందరూ చేసే రాజకీయ కుట్ర. ఎందుకంటే పైన 15 లక్షల రూపాయలు అద్దె బకాయి ఈ రోజుకి గట్ల. అలాగే మార్కెట్ది చట్టబద్ధంగా 3 నెలల అడ్వాన్స్ ఇంతవరకు గట్ల. అంటే ఎవరు ఏం చేయకపోయినా అడగరు, కానీ ఒక దళితులు మాత్రం రోడ్డు మీద ఉండి వ్యాపారం చేసుకుంటా ఉంటే ఈ వివక్ష తీవ్రమైన వివక్షగా నేను ఖండిస్తూ ఉన్నా. వెంటనే నాకు న్యాయం కానీ జరగకపోతే, ఇలాంటి వివక్షని కానీ మీరు చర్యలు తీసుకోకపోతే, ఇలాంటి అధికారుల మీద కానీ మీరు చర్యలు తీసుకోకపోతే నేను న్యాయ పోరాటం చేస్తాను, అలాగే లీగల్ ఫైట్ చేస్తాను, అలాగే నాకు న్యాయం జరిగేదాకా నిరాహార దీక్ష చేస్తానని తెలియజేస్తూ ఎస్పీ గారు, కలెక్టర్ గారు వెంటనే స్పందించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.